చమురు కనుక ఇప్పుడు హర్మూజ్ అయితే బ్లాక్ చేశారనుకోండి, చమురుకు రష్యా నుంచి మీరు తెచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదంటూ అమెరికా కూడా చెప్తోంది. ఇప్పటికిప్పుడైతే మనకు అంత ఇబ్బందులు ఏం లేవు, కానీ మరి ఇది కంటిన్యూ అయితే భారత్లో మరి పెట్రోల్ డీజిల్ ధరలపై ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏ రకంగా పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఇప్పట్లో మనకేం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? నాకైతే పెంచే ఆలోచన అయితే కనపడట్లేదు, పెంచే అభిప్రాయం కూడా నాకైతే లేదు. ఎందుకోసం అంటే జనరల్ గా ఈ కరోనా టైంలో మైనస్ లోకి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్. మైనస్ లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకేమి పెట్రోల్ డీజిల్ తగ్గించలేదు. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అంటే న్యూట్రల్ ఉండి ఫ్లాట్ ఉండి ఒక $4 అటు ఇటుగా ట్రేడ్ జరుగుతున్నప్పుడు కూడా మన పెట్రోల్ డీజిల్ లో ధరల్లో మార్పులు చేయలేదు, అలానే ఉంచడం జరిగింది. ఇప్పుడు పెంచినంత మాత్రాన మళ్ళీ కనుక క్రూడ్ ఆయిల్ ధరలు పెంచితే వెంబటే ప్రతిపక్షాలు అనుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తారు, ఏమని, మరి క్రూడ్ ఆయిల్ మైనస్కి వచ్చినప్పుడు నువ్వు ఎంత తగ్గించినావు, తగ్గిలేదు. రెండోది, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఫ్లాట్ గా న్యూట్రల్ ఉండి తగ్గించినప్పుడు కూడా నువ్వు తగ్గించలేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ వంకబెట్టి పెంచుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి, కాకపోతే నేచురల్ గ్యాస్ మాత్రం ప్రతి నెల ఒకసారి చేంజ్ అయిపోద్ది. ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, పెంచేయడం కూడా జరిగింది. ఇది కన్జ్యూమర్ గ్యాస్ వచ్చి ₹60, ఇది రెసిడెన్షియల్ది. కమర్షియల్ వచ్చి ₹115 పెంచడం కూడా జరిగిపోయింది గ్యాస్ వరకు. పెట్రోల్ డీజిల్ అంటే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది, కాకపోతే మనకి కొన్నాళ్ళ వరకు నిల్వలు ఉన్నాయి కాబట్టి అది తప్పదు అనుకుంటే తప్ప అది కూడా ఎప్పుడు పెంచుతారు ఏం పెంచుతారు అనేది నాకైతే అనిపించట్లేదు పెంచాలని. కానీ తప్పని పరిస్థితి అయితే ఇక పెంచినా కూడా పెంచవచ్చు. ఎందుకోసం అంటే మరి మామూలుగా పెరగలేదు కదా. ఇప్పుడు అంతకుముందు ఎన్నాళ్ళ నుంచో ఒక కరోనా నుంచి అని ఎంతసేపటికి చెప్పినా ఎన్నాళ్ళు ఉన్నా కానీ అది ఎంతవరకు అది ఈక్వెన్ అయింది, బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాస్ లోకి పోయేటట్టు ఉండదు కంపెనీలు. ఒకవేళ బ్రేక్ ఈవెన్ అయినా కానీ పెంచరు, ఒకవేళ లాస్ లోకి కనుక పోయేటట్టు ఉందంటే ఆటోమేటిక్ గా పెంచుతారు. ఇప్పుడు అది చూసి అంటే ఇప్పుడు మనకి రష్యా నుంచి నిల్వలు వస్తున్నాయి, క్రూడ్ ఆయిల్ వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ హర్ముజ్ జల్సన్ని మూసేసిర్రు అనుకోండి, మనకు వస్తుందా రావట్లేదా, ఆ ధరలను బట్టి అది చూసి అప్పుడు ఒకవేళ చేస్తే ఇక తర్వాతనే ఈ లోపల మరి ఎక్కడైనా యుద్ధం కనుక ఆగటం కానీ ఏదైనా జరిగింది అనుకో, యుద్ధం ఆగే క్వశ్చన్ కనపడట్లేదు. ఇదే భయాలు పెట్టాడితే ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లంతా కూడా బయింగ్ వెళ్ళొచ్చు. సో దాంతో మళ్ళీ ఆ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్ కొనసాగుతూ ఇప్పుడు ఈ మార్కెట్లో మరి ఎన్ని రోజులు ఈ ట్రెండ్ ఉంటుంది అంటారు ఏషియా మార్కెట్లపై, మన ఇండియాతో సహా? ఇప్పట్లయితే మన మార్కెట్ లేవు. అయితే ఇంకొక వారం అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, మళ్ళీ ఇంకొక 20 రోజులు అయితే ఏప్రిల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఆ రిజల్ట్స్ చూసుకోవటమే తప్ప ఇప్పుడైతే పెద్దగా ఏమి ఈ నెలంతా మార్చి మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఈ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చేంత వరకు ఏం చేయొద్దు. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వెయిట్ చేయదలిచి హోల్డ్ చేయదలిచి ఒక 6 నెలల పాటు సంవత్సరం పాటు ఉండదలుచుకున్న వాళ్ళే ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఎంటర్ అవుతారు తప్ప ఈ ఇంట్రాడే చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే తక్కువ పైసలు అంటే లోన్స్ తోటి మార్జిన్ తోటి చేసే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. మార్జిన్ కాకుండా సొంత పైసలు కనుక్కుంది వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే నేను 1 సంవత్సరం అయినా 2 ఏళ్ళు అయినా ఉంటాను అనుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ తగ్గినా మళ్ళీ యావరేజ్ చేసుకునేటట్టు ఉండాలి అంతే తప్ప మొత్తం పైసలు పెట్టి సరే లెక్కలన్నీ కూడా జనరల్ గా సాధారణ వ్యక్తులకు మామూలుగా ఒక కామన్ వ్యూవర్కి అర్థం కాకపోయి ఉండొచ్చు బహుశా మనం మాట్లాడుకునే క్యాలిక్యులేషన్స్, ఈ స్టాటిక్స్ అంతా కూడా. బట్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక కామన్ సిటిజన్గా ఎవరైనా ఒక వ్యక్తి ఆలోచించేది ఏంటంటే, అరే అక్కడ యుద్ధం అవుతుంది కదా, మరి మనకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతాయనేది ఒక ఆందోళన అనేది సగటు మా పౌరుడికి ఖచ్చితంగా బైక్ ఉన్న ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఆ రకమైన భయాందోళనలు, ఈ స్పెక్యులేషన్స్ అంతా కూడా జరుగుతున్నాయి సొసైటీలో. సో మనం వాళ్ళకి చివరిగా ఎలాంటి సలహా సూచన చెప్పొచ్చు అంటే, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిని బేరీ చేసుకొని ఒక కామన్ మ్యాన్కి మనం చెప్పే ఒక కామన్ సజెషన్ ఏంటి? ఒకళ్ళు మీరు అన్నట్టుగా ఎవరైతే ఆ ఫీల్ ఉందో అందరు నింపేసుకుంటారు ట్యాంక్, ఏది మోటార్ సైకిల్, కార్లు ట్యాంక్ ఫిల్ చేసుకుంటారు. అపార్ట్మెంట్లలో నింపేస్తారు, ట్యాంక్ ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే ధరలు పెరిగితే అనవసరంగా ఎందుకులే అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇక ప్రస్తుతం అయితే ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. నా అభిప్రాయం అయితే పెంచకపోవచ్చు, పెంచితే ఇప్పుడు పెంచకపోవచ్చు, తర్వాత పెంచే అవకాశం ఉంటే కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత మరి ఇక తప్పదు అనుకుంటే పెంచుతారు. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు గ్యాస్ పెంచారు ఆల్రెడీ, ఇక పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తర్వాత పెంచితే పెంచే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట.
చేసుకుంటే మన దగ్గర కూడా ఎఫెక్ట్ పడవచ్చు అంటారు. రైట్. మరి ఇంటర్నేషనల్ మార్కెట్ల పరిస్థితి ఏందండి? ఒకవేళ క్రూడ్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్లో ఇప్పుడు పర్ బ్యారెల్ $119 అంటున్నారు కదా, మరి ఖతర్ మినిస్టర్ చెప్పినట్టుగా $150 కూడా పోయే ఛాన్స్ ఉందా? అంత పోతే చాలా దారుణంగానే ఉంటుంది కదా పరిస్థితి. అవును, అదే అదే అంటున్నారు. అంటారు కానీ మరి $150 ఎప్పటికి పోతే ఏంటిది అనేది తెలియదు. కాకపోతే ఒక 1 వీక్ లోపలనే ఇప్పుడు మొదటిదాకా $72-73 ఉంది అది. ఈ $70 నుంచి ఒక్కసారిగా 49-50 పెరగడం జరిగింది. అంటే ఒకసారికి ఇంత ఫాస్ట్ పెరిగింది, ఇంకా ఇంత ఫాస్ట్ గా పెరగడం అనేది టైం తీసుకుంటది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లయితుందో ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చినా మళ్ళీ అదే విధంగా ఫాల్ కూడా అవుతుంది. ఏమాత్రం ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటది, ఏముంటది, $150 రీచ్ కనుక అయితే ఇంకా మీరు అన్నట్టు క్రిటికల్ ఉంటది. ఇంకా సిచ్యువేషన్ ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం అంటే ఫుడ్ మెయిన్ పడేది ఫుడ్ ఎఫెక్ట్ మీదే. ఈ మిగిలిన వాటి కంటే కూడా ఎఫ్ఎంసీజీ మీద, అంటే ఈ హోటల్స్, రెస్టారెంట్లు, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా జరగాలన్నా అన్ని పెంచేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే టిఫిన్ సెంటర్లు అనుకోండి, లేకపోతే మీల్ సెంటర్లు, ఇవన్నీ ఏవైతే హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్లు ఉన్నాయో అవన్నీ ఎక్కువ శాతం ధరలు పెంచుతారు. కూరగాయలు అవన్నీ మామూలుగా అయితే ఇక ఈ పెట్రోల్ ధరలతోటి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది కాబట్టి, అంటే పెట్రోల్ పెరగకపోతే పెరిగినాయి అనుకోండి ఆటోమేటిక్ గా ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేస్తాయి వీటన్నిటి మీద. అందుకని ఇవన్నీ ఆలోచించే పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం అయితే పెంచకపోవచ్చు అనేదే ఉంది. పెంచితే మిగిలిన పరిణామాలు ఇంకెక్కువ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక పెట్రోల్ డీజిల్ పెంచేసి ఉన్నంత మాత్రం మిగిలిన ఏముండవు, ఆ ప్రకారంగా పెడతాయి. ఉదాహరణ మీకు పంచదార కిలో పెరిగితే టీ ₹5 పెరుగుతుంది. టీ పొడి ₹10, ₹20 పెరిగితే ₹5 పెంచుతారు టీ గాని కాఫీ గాని. అంటే పెరిగేది కొంచెం అయితే పెంచేది ఇంకెక్కువ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం పెరిగితే టిఫిన్లు అన్ని ₹10, ₹20 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతుంటారు. మీల్ సెంటర్ అనుకోండి, లేకపోతే టిఫిన్ సెంటర్లు అనుకోండి, హోటల్స్ అనుకోండి, రెస్టారెంట్లు అనుకోండి, ప్రతిదీ అనమాట. ఇక ఒకటి కాదు, ఫుడ్ కు సంబంధించిన అన్ని కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ వంకతో ఒక్కొక్క టిఫిన్ సెంటర్లు కానీ మీల్ సెంటర్లు కానీ ₹5 నుంచి ₹10 పెంచుతారు. మళ్ళీ దాన్ని తగ్గించరు. ఇంకా ఏమన్నంటే అక్కడ పెరిగినాయి కదా మేము కూడా పెంచుతున్నాం అంటారు. జరుగుతుంది అదే సొసైటీలో కామన్ మ్యాన్ ఈ రకంగా కూడా ఇది ఒక చిల్లర దోపిడీ మాదిరిగా తయారైంది. సరే, ఫైనల్గా నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ ఆరామ్కోలో సౌదీ ఆరామ్కో డ్యామేజ్ అయింది, అది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. తర్వాత కొన్ని రిఫైనర్లు కూడా కొంత భయాందోళనతో ప్రస్తుతం ప్రొడక్షన్ ఆపేశారు ఖతర్ లాంటి ప్లేస్లో. ఇప్పుడు ఫైనల్గా దీనికి సొల్యూషన్